ఆశ్రమము యజ్ఞం చేయడం ద్వారా వచ్చిన పొగతో ఉంది. అంతటా నారచీరలు వ్రేలాడుతూ ఆశ్రమానికి వైభవాన్ని సంతరింపజేస్తున్నాయి. అక్కడ నిరంతరం రకరకాల పక్షులు కిలకిల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. వివిధ మృగాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. అగస్త్యమునికి భయపడి రాక్షసులెవ్వరూ వింధ్యాపర్వతం దక్షిణం వైపుకు వచ్చేవారు కాదు. అక్కడి వారిని హింసించేవారు కాదు. ఆ ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అగస్త్యముని వల్ల అక్కడి ఆశ్రమ ప్రాంతం సురక్షితంగా ఉంది. పుణ్యాత్ముడైన అగస్త్య మహర్షి అక్కడికి వచ్చినప్పటి నుండి నిశాచరులు వారి వైర ప్రవృత్తిని చూపించక మసులుకుంటున్నారు. అగస్త్య మహర్షి వల్ల ఆ ప్రాంతం రాక్షసులకు జయించడానికి వీలులేనిదిగా ఉన్నది. సూర్యుని గమనాన్ని అడ్డుకుంటూ పెరుగుతూ ఉన్న వింధ్యాపర్వతం అగస్త్యముని ఆదేశం ద్వారా పెరగటం మానింది. పుణ్యకర్మలతో ప్రసిద్ధి చెందిన అగస్త్యముని ఆశ్రమం అన్ని శుభ లక్షణాలతో విలసిల్లుతూ సాధుజనులకు ఆశ్రయాన్ని ఇస్తుంది. లక్ష్మణ, అగస్త్య మునిని సేవిస్తూ మిగిలిన వనవాస కాలం ఈ ఆశ్రమంలోనే గడుపుదాం. దేవతలు, గంధర్వులు, మహర్షులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తపోజీవనానికి అనుకూలంగా ఉండే ఆహార నియమాలను పాటించే మహర్షిని వారందరూ ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. సద్గుణాలన్నీ కలిగి ఉన్న ఈ ఆశ్రమంలో అసత్యవాదులకు, కామాతురులకు, కఠినాత్ములకు చోటు లేదు. దేవతలు, యక్షులు, నాగజాతి వారు, గరుడ మొదలైన పక్షిజాతి వారు ఆహార నియమాలు పాటిస్తూ ధర్మనిరతులై నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో తపస్సిద్ధి పొందిన మహాత్ములైన మహర్షులు వారి స్థూల దేహాలను విడిచి దివ్య దేహాలతో సూర్య తేజస్సుతో వెలిగే విమానాలను అధిరోహించి స్వర్గాన్ని చేరుకుంటారు. శ్రద్ధగా సత్కర్మలను ఈ ఆశ్రమ ప్రదేశంలో ఆచరించే వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను, యక్షత్వాన్ని, అమరత్వాన్ని అనుగ్రహిస్తుంటారు. లక్ష్మణ, మనము ఆశ్రమ సమీపానికి వచ్చాం. ముందుగా నీవు ఆ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళి సీతతో నేను ఇక్కడికి వచ్చానని అగస్త్యమునికి తెలుపు. లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెంటనే ప్రవేశించి అగస్త్యముని శిష్యుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. మహాత్మా, దశరథ మహారాజు పెద్ద కుమారుడు, బలశాలి అయిన శ్రీరాముడు తన భార్య సీతాదేవితో కలిసి అగస్త్యమునిని దర్శించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నేను వారి తమ్ముడను. వారికి ప్రియాన్ని, హితాన్ని చేకూర్చేవాడిని. మా గురించి మీరు వినే ఉంటారు. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఈ ఘోరమైన అరణ్యానికి వచ్చాము. మేము మహాత్ముడైన మీ గురువు అగస్త్యుల వారి దర్శనం కోరుతున్నట్లు వారికి నివేదించండి. లక్ష్మణుని మాటలకు మహర్షి యొక్క శిష్యుడు సరే అని గురువుకి ఈ విషయం తెలపడానికి అగ్నిగృహంలోనికి ప్రవేశించాడు. శిష్యులలో ప్రముఖుడైన అతను అగ్నిగృహంలో ప్రవేశించి వెంటనే అగస్త్యమునిని సమీపించి ప్రణమిల్లి తరువాత సీతారామ లక్ష్మణుల ఆగమన వార్తను తెలిపాడు. వారు మిమ్మల్ని దర్శించి సేవించడానికి ఇక్కడికి వచ్చారు. మీ ఆజ్ఞను తెలపండని అగస్త్యునితో అన్నాడు. శిష్యుని ద్వారా సీతారామ లక్ష్మణులు తన ఆశ్రమానికి వచ్చారని విన్న అగస్త్యుడు, ఇంతకాలానికి శ్రీరాముడు నన్ను చూడటానికి వచ్చాడని, నా అదృష్టం నేటికి పండిందని, నేను శ్రీరాముని రాకకై ఎదురు చూస్తూ ఉన్నాను. వెంటనే వారిని ఇక్కడికి తీసుకురమ్మని వరకు ఎందుకు తీసుకురాలేదు? అగస్త్యుని మాటలకు శిష్యుడు నమస్కరించి అలాగే అని వారిని తీసుకువస్తానని తత్తరుపాటుగా లక్ష్మణుని చేరి శ్రీరాముడెక్కడని మహర్షుల వారిని దర్శించడానికి రావచ్చు అని చెప్పాడు. లక్ష్మణుడు అగస్త్యుని శిష్యునితో కలిసి ఆశ్రమ ముఖద్వారం దగ్గరకు వెళ్లి సీతారాములను చూపించాడు. శిష్యుడు అగస్త్యుల వారు చెప్పిన మాటలను యథాతథంగా శ్రీరామునికి చెప్పాడు. తరువాత శ్రీరామునికి స్వాగత సత్కారాలు చేసి ఆశ్రమంలోనికి తీసుకువచ్చాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఆశ్రమంలో ప్రవేశిస్తూ నిర్భయంగా ఆశ్రమంలో ప్రవేశిస్తున్న లేళ్లను చూశాడు. ఆశ్రమంలో బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, యముడు, అగ్ని, సూర్యుడు, వాయువు, వరుణుడు, ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు, దాత, విధాత, నాగేంద్రుడు, ఆదిశేషుడు, వసువులు, గాయత్రి, కార్తికేయుడు మొదలైన దేవతలకు వేర్వేరు పూజా మందిరాలు నిర్మించి ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు వాటన్నిటినీ శ్రద్ధాసక్తులతో దర్శించారు. శ్రీరాముని రాకను గమనించిన అగస్త్య మహర్షి లేచి శిష్యులతో కలిసి శ్రీరామునికి ఎదురుగా వస్తున్నాడు.
వారిని గమనించిన శ్రీరాముడు లక్ష్మణునితో, "లక్ష్మణా! పూజ్య అగస్త్య మహర్షి వస్తున్నాడు చూడు. బ్రహ్మ తేజస్సు కలిగిన ఈయన మహాతపోనిధి అని అనుకుంటున్నాను." తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై మహర్షి పాదాలకు నమస్కరించాడు. మహర్షి వారికి స్వాగత మర్యాదలు చేసి వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. మహర్షి హోమకార్యాలు పూర్తి చేసుకొని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది పూర్వక అతిథి పూజలు చేసి వారికి కందమూల ఫలాలను తినడానికి ఇచ్చాడు. మహర్షి ముందుగా తాను కూర్చొని ఉన్న శ్రీరామునితో ఇలా అన్నాడు: "రామా! వనవాసం చేసేవారు మొదట వైశ్యదేవాది అగ్ని కార్యాలను నిర్వహించాలి. తరువాత అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజ చేయాలి. దానికి భిన్నంగా చేసేవారు అబద్ధ సాక్ష్యం చెప్పిన వారిలా పరలోకంలో వారి మాంసం వారే తినవలసి ఉంటుంది. రామా! నీవు ప్రజలందరికీ రాజువి, ధర్మనిరతుడివి. ఈరోజు మాకు ప్రియమైన అతిథివి." ఇలా అంటూ మహర్షి పుష్పాలతో, ఫలమూలాలతో శ్రీరాముని పూజించి ఇలా అన్నాడు: "రామా! ఈ ధనస్సు గొప్పది, దివ్యమైనది. బంగారంతో, రత్నాలతో అలంకరించబడింది. విశ్వకర్మ చేత నిర్మించబడింది. ఈ వైష్ణవ చాపం సూర్యుని తేజస్సుల బాణము బ్రహ్మదేవుని నుండి నా దగ్గరకు చేరింది. దేవేంద్రుడు ఈ 2 తునీరములను నాకు సమర్పించాడు. ఇవి బాణాలను అక్షయంగా సమకూరుస్తాయి. అవి అగ్ని తేజస్సుతో వాడి అయి ఉంటాయి. బంగారు ఊరగల ఈ సువర్ణ ఖడ్గం కూడా దేవేంద్రుడు ఇచ్చినదే. రామా! ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుతో దుష్టులైన రాక్షసులను సంహరించి సమస్త దేవతలకు విజయలక్ష్మిని ప్రసాదించాడు. ఈ ధనస్సు, తునీరములను, ఖడ్గాన్ని ఇంద్రుని వజ్రాయుధంలా తీసుకో. నీకు విజయం తథ్యము" అని మహర్షి శ్రేష్టమైన వాటిని శ్రీరామునికి సమర్పించాడు.